నాకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన మా దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు నా గేటు చూస్తే దాని మీద రాత్రి పోలీసు వారు అంటించేళ్ళారు. 144 సెక్షన్ ఇంపోజ్ చేస్తూ నా ఇంటి గేటుకి అంటించెళ్ళారు. దాని అర్థం ఏంటి అంటే, ఒట్లూరులో మేము భూమి పర్చేజ్ చేస్తే మా నాన్నగారు సాక్షాత్తు గౌరవ జిల్లా కోర్టు వారు పెట్టిన యాక్షన్లో భూమి పాట పాడుకుని కోర్టు ద్వారా ఈయన స్వాధీనం చేసుకుని వ్యవసాయం చేసుకుంటుంటే, పోయిన వారం దెందులూరు స్థానిక శాసనసభ్యుడు అర్ధరాత్రి ఆయనకేంటి అంటే రాత్రి 10 దాటితే కానీ ఒక పెగ్గేస్తే కానీ ఆయన వైఫై పనిచేయదు. ఒక పెగ్గేసి వైఫై పనిచేయటం మొదలుపెట్టి తెల్లారేసరికి వైఫై ఆగిపోద్ది ఆయనకి. ఆ సమయంలో ఆయన ఏం చేసినా చేస్తాడు. ఆయన మా పొలంలో వరిపండే పొలంలో మజ్జిగ పెట్టి ఒక రోడ్డు ఫామ్ చేయటం జరిగింది. ఆ రోడ్డు ఫామ్ చేయటం జరిగిన దాని మీద మా నాన్నగారు వెళ్ళి ఏలూరు 3 టౌన్లో రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. 4/7/26 తేదీన 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా భూమికి మాకు ఉన్న హక్కులు జిల్లా కోర్టు వారు మాకు ఇచ్చి, సర్వేయర్ గారి ద్వారా కొలతలు వేయించి, మాకు స్కెచ్తో సహా ఇచ్చి, రాళ్లు పాతించి మాకు అప్పచెప్పిన భూమికి సంబంధించిన రికార్డుతో సహా 3 టౌన్ పోలీసు వారికి మేము ఈ రికార్డు ఫర్నిష్ చేస్తే, 4/7/26 ఫర్నిష్ చేస్తే, ఈరోజు వరకు 3 టౌన్ పోలీసు నుండి ఎటువంటి స్పందన లేదు సరికదా. నిన్న రాత్రి ఇదే ఎమ్మెల్యే ఆ రోజు పోసిన రోడ్ల మీద గ్రావెలు పరవటం జరిగింది. ఈ గ్రావెలు పరిసినప్పుడు మా ఆస్తిని మేము కాపాడుకోవటానికి, మేము వ్యవసాయ అనుకూలంగా మార్చుకోవటానికి ఈరోజు మేము మా పొలానికి వెళ్ళి అతను ఎమ్మెల్యే రాత్రిపూట పోసిన రోడ్లని పట్టపగలు మేము సరిచేసి దాన్ని వ్యవసాయానికి అనుకూలంగా తయారు చేసుకుందాం అనే కార్యక్రమం మేము పెట్టుకుని, అదేవిధంగా ఈరోజు నా కొడుకు పుట్టినరోజు అవటం చేత అతను పుట్టినరోజును కూడా అక్కడే జరుపుకుందామని మేము ప్లాన్ చేసుకుంటే, పోలీసు వారు నా మీద 144 పెట్టి నా ఇంటికి 144 నోటీసులు అంటించడంలోని ఔచిత్యం ఏమిటి అని నేను మీ ద్వారా పోలీసు వ్యవస్థను క్వశ్చన్ చేస్తున్నా. ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, 2024లో ఇతను బ్రాందీ షాపుల విషయంలో చేసిన దాష్టీకాన్ని నేను ప్రశ్నిస్తే నా తండ్రి మీద దొంగతనం కేసు కట్టించాడు. అది అయిపోయింది. నేను ఇతను అవినీతి అక్రమాలను బట్టబయలు చేస్తున్నానని, ఇతన్ని క్వశ్చన్ చేస్తున్నానని, నా వాయిస్ పబ్లిక్లోకి వస్తుందని నన్ను కంట్రోల్ చేయటం చేతకాని దగుల్బాజీ ఎమ్మెల్యే నా ఇంటి మీదకి బుల్డోజర్తో వచ్చాడు. నా కుటుంబాన్ని నన్ను అంతం చేయడానికి బుల్డోజర్తో వస్తే దానికి వెళ్ళి 2 టౌన్లో నేను రిపోర్ట్ ఇస్తే నాకు రిపోర్ట్ ఇచ్చినట్టుగా సర్టిఫికెట్ ఇచ్చి ఈ రోజుకి దీని మీద కూడా యాక్షన్ లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సమాజంలో వ్యక్తి రక్షణ కానీ, వ్యక్తుల యొక్క ఆస్తుల రక్షణ కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ ఏమీ పట్టిన పరిస్థితి లేదు. ఈ ఎమ్మెల్యే అనే వ్యక్తిని అచ్చోసిన ఆంబోతులాగా నియోజకవర్గంలో విచ్చలవిడిగా వదిలేశారు. అతను చేసే అకృత్యాలకి, అతను చేసే దౌర్జన్యాలకి, అతను చేసే దాష్టీకాలకి పోలీసు వ్యవస్థ కూడా సపోర్ట్ చేసి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్కి వీళ్ళు సపోర్ట్ చేయటం చాలా బాధాకరం, చాలా గర్హనీయం. ఈ సమాజానికి ఈ వ్యవస్థ ఏ విధమైన ఇండికేషన్ ఇస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఉండి నా కుటుంబాన్ని, నా ఆస్తుల్ని నేను కాపాడుకోలేని స్థితుల్లో నేను ఉన్నప్పుడు, పోలీసు వ్యవస్థ పనిచేయనప్పుడు నా ఆస్తిని నేను కాపాడుకోవటానికి నేను వ్యక్తిగతంగా నాకు సమ్మతిచ్చే వ్యక్తులతో నేను వెళ్ళటం ఏ విధమైన నేరమో నాకు చెప్పమని అడుగుతున్నా. మీరు కాపాడలేరు. మీరు కాపాడలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారు. లేనప్పుడు నా ఆస్తిని నేను కాపాడుకోవద్దా? నా కుటుంబాన్ని, నా కుటుంబ సభ్యుల్ని నేను కాపాడుకోవద్దా?
అది కూడా చేయనీయకుండా ఒక వ్యక్తిని మీరు ఈ విధంగా నిర్బంధాలకు గురి చేయటం, మీరు ఈ సమాజానికి మీరేమి ఇండికేషన్ ఇస్తున్నారు? ఇకపోతే మా ఎమ్మెల్యే దాష్టీకాలు నేను క్లియర్గా చెప్పా. నేనే కాదు, ఈ నియోజకవర్గంలో చాలామంది ఆస్తులు పోగొట్టుకున్నారు, భయభ్రాంతులకు గురై బతుకుతున్నారు, ఎవరూ బయటకు రావట్లా. ఈరోజు నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి బయటకు వచ్చారు వీళ్ళు మా నియోజకవర్గం నుండి. దీనిలో అతని బాధితులు చాలామంది ఉన్నారు. మీకు వాళ్ళ బాధితులను కూడా నేను ఒక ఇద్దరిని మీ మీడియా ముందు పెట్టే ప్రయత్నం కూడా నేను చేస్తా. మీరు వాళ్ళని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎవరి ఆస్తులు ఏ విధంగా ఇతను ఆక్రమణ చేస్తున్నాడు, ఎవరి ఆస్తుల్ని ఇతను ధ్వంసం చేస్తున్నాడు అనేది మీరు చూడండి. ఇకపోతే ఇతను చేస్తున్న సంఘ వ్యతిరేక పనులన్నీ నేను మీ మీడియా ద్వారా నేను వ్యవస్థ నోటీసులకు తీసుకెళ్ళా. ఈరోజు కూడా ఒక్క బెల్ట్ షాప్ ఆపిన పాపం లేదు. ఒక్క పట్టిసీమ కాలం నుండి రోజు డంపర్లు బందరు పోర్టుకి వెళ్తుంటే ఒక్క డంపర్ని ఆపిన పాపం లేదు. రాత్రి కూడా అతను వ్యవసాయ క్షేత్రంలో కోడి పందాలు నిర్వహించాడు, నిన్న కూడా నిర్వహించాడు. ఇతను రాత్రి తెల్లవారులు చేసే సంఘ విద్రోహ శక్తులు వాళ్ళతో కలిసి అతను చేసే చర్యల్ని నిరోధించే వ్యవస్థ మనకు లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇతని యొక్క సంపాదనకి అడ్డు అదుపు లేదు. నేను నా ఆస్తిలోకి ఇతనికి వెళ్ళటానికి ఇతనికి ఏమి హక్కు ఉంది అనేది నేను ప్రశ్నిస్తున్నా. లేదు, నా ఆస్తి నీదైతే నాది అని చెప్పి నువ్వు చెప్పు, నీకు వదిలేస్తా. నీ ఆస్తిని నేను క్లెయిమ్ చేయట్లా, నా ఆస్తిని నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు. నాది ఈ ఆస్తి లేదా నాకు కావాలని అడుగు, నేను దానం చేస్తా నీకు. లేదా నా ఆస్తిని నువ్వేదన్నా గజాల లెక్కలో ఎవరికన్నా పేదలకు పంచి పెడదామంటావా? రా, నీతో పాటు నేను వస్తా. నువ్వు ఎన్ని ఎకరాలు పంచుతావో చెప్పు, నాకున్న దానిలో నేను పంచుతా. నీ దగ్గర సరుకు ఉంటే చెప్పు. నా పొలంలో నువ్వు గజాల లెక్కలో రాళ్ళేస్తే ఖబర్దార్ చింతమనేని చెబుతున్నా. నీ పొలాన్ని ఎకరాల లెక్కలో రాళ్ళు వేయించకపోతే నేను ఈడుబంటి శ్రీనివాసబాబునే కాదు, నా పేరే మార్చుకుంటా. చెప్తున్నా చింతమనేని. ఇంకా చెప్తున్నా, 2004 నుండి నువ్వు ఈ రోజు వరకు నువ్వు చేసిన ఆస్తుల చిట్టా నువ్వే మీడియాకి చెప్పావయ్యా. ఏమని? నేనేమీ పని చేయను, నాకే పని లేదని చెప్పావు. ఏ పని చేయనోడివి, ఏమీ లేనోడివి ఈరోజు 100 కోట్ల రూపాయల ఆస్తులకి అధిపతి ఎట్లా అయ్యావో చెప్పు. నువ్వేం చేసి అధిపతి అయ్యావు? వ్యవసాయం చేసావా, ఉద్యోగం చేసావా, వ్యాపారం చేసావా? ఏ విధంగా అయ్యావో ఆ చిట్కా చెప్తే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఏ పని చేయకుండా 100 కోట్లు సంపాదించుకుంటారు. నువ్వు ఒక్కడవే సంపాదించుకోవటం కాదు, నువ్వు ప్రజల మనిషివి, ప్రజలకు తెలియజేయి నువ్వే విధంగా సంపాదించావు, నువ్వెంత సంపాదించావు అని. నేను సంపాదించుకున్న ప్రతి ఎకరానికి నేను లెక్కపు చెప్తా. నేను ఐటీ రిటర్న్స్ వేస్తున్నా. నువ్వు నీ 100 ఎకరాల్లో నీ 100 కోట్ల సంపాదనలో ఒక్క ఎకరం భూమిని గురించి చూపించు, నేను ఈ రూపంలో సంపాదించుకున్నానని చెప్పి నువ్వు చూపించు, చూద్దాం. నువ్వు నీ అక్రమ సంపాదన మొత్తం అంతా 1 by 1 నువ్వు ఏ విధంగా ఏ రోజు ఏం చేసావు అవన్నీ కూడా ఈ ప్రజల ఎదుట ప్రజల సమక్షంలో ఒక్కొక్కటి బట్టబయలు చేయటం అనేది నా కార్యక్రమం. 2, నేను ఆల్రెడీ ప్రకటించా, చింతమనేని విముక్త దెందులూరు. నా ఎజెండా చింతమనేని విముక్త దెందులూరు. నాకు కలిసి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుని వెళ్తానని చెప్పా. ఈరోజు ఆ పిలిపించిన కారణంగా ఈరోజు మా నియోజకవర్గం నుండి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో ఒకటే చెప్తున్నా, చింతమనేని బాధితులు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ నాతో పాటుగా మేమందరం అండాదండా ఉంటాం. రోడ్డెక్కి పోరాటం చేస్తాం. నువ్వు వీళ్ళెవరో బయటకు రావట్లేదు అనుకోమాక, వీళ్ళందరూ రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. నా మాజీ స్నేహితుడికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మిత్రమా, నీకు 3 సంవత్సరాలే టైం ఉంది. ఈ 3 సంవత్సరాలు అయితే నీ జన్మకు మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే కాలేవు. ఈ 3 సంవత్సరాలే నీ ఎమ్మెల్యే పదవికి ఈ జీవితానికి నీకు ఆఖరు. 3 సంవత్సరాలు దాటిన ఒక రోజు గడిచినా రాజకీయంగా ఈ నియోజకవర్గ ప్రజలు నేను సంతలో కుక్కను కొట్టినట్టు కొట్టకపోతే నన్ను అడుగు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. నువ్వు నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నేను పట్టబాగలు వస్తా. నీకు అర్ధరాత్రి పెగ్గేసాక కానీ నీ వైఫై ఆన్ అవ్వదు. నా వైఫై 24 గంటలు ఆన్లోనే ఉంటుంది.
నీ ఇష్టం, నువ్వు చెప్పు. ఏ ఛాలెంజ్కైనా నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఏ ఛాలెంజ్కి వస్తావరా? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, నువ్వు దేనికి రమ్మంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక్క అంగుళం కూడా నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. నీకు చేతనైంది ఏదైనా ఉంటే ఈ 3 సంవత్సరాల్లో నువ్వు పీక్కోగలిగేది ఏదైనా ఉంటే పీక్కొచ్చిందని సిద్ధంగా ఉన్నావు. నీ వల్ల తెలుగుదేశం పార్టీలోనే ఎంతమందిని భ్రష్టు పట్టించవయ్యా నువ్వు? ఎంతమంది నీ యొక్క రాజకీయంతో ఎంతమంది ఆస్తులు కోల్పోయారు? నువ్వు ఎన్ఆర్ఈజిఎస్ బిల్లులు రాని వర్కులేమో నాయకులతో చేపిస్తావా? నీకు బిల్లులు వచ్చే వర్కులేమో నీ యొక్క మనుషులతో చేయించుకుని నువ్వు బిల్లులు పొందుతావా? తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఎకరాలు అమ్ముకుంటే నువ్వు ఎకరాలు సంపాదించుకోవటంలో ఉన్న రహస్యం ఏంటో చెప్పని అడుగుతున్నా. ఎంతమంది నాయకులు నాశనం అయ్యారు? నీ గురించి తెలుగుదేశం పార్టీలో నుండి బజ్జీ గారు, భూస్వామి గారు, పాలాడుగు భాను గారు, మా ఉప్పలపాటి సత్యనారాయణ గారు ఎంతమంది వచ్చారు పార్టీ నుండి బయటికి? వీళ్ళందరూ పార్టీ నుండి బయటికి రావడానికి కారణం ఏంటి? నువ్వు కాదా? నీ అకృత్యాలు కాదా? నేను భరించలేక పార్టీ నుండి బయటకు రావటం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. నేను ఈ ప్రజలకు కూడా, ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ నుండి బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చారు ఇతని అకృత్యాలు భరించలేక. కానీ పార్టీలో ఉండి కూడా పాపం చాలామంది పెద్దలు మౌనం దాల్చారు. అయ్యా, నేను అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, మీ మౌనం ఈ నియోజకవర్గానికి గొడ్డలు పెట్టవుద్ది. మీరు మౌనం వేడండి. అన్యాయాన్ని ఇతని యొక్క దురాక్రమణలు ఎదిరించే పరిస్థితికి మాతో చెయ్యి కలపండి, రోడ్డు ఎక్కండి. ఇతన్ని ఒక అచ్చోసిన ఆంబోతులాగా నియోజకవర్గంలో వదిలేశారు. మనమే ముక్కుతాడు కుట్టి కట్టుకర్ర కట్టేద్దాం. మీరందరూ కలిసి రండి. ఇతని యొక్క దురాక్రమణల నుండి మన ప్రజలను మనం కాపాడుకుందాం. ఇది నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కాదు. నీకు అధికారం ఉంది, నువ్వు ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు. ఒక పార్టీని అడ్డం పెట్టుకుని నువ్వు బతుకుతున్నావు. ఓ పార్టీని అడ్డం పెట్టుకుని 100 కోట్లు సంపాదించుకున్నావు. నేను వ్యక్తిగతంగా ఉన్నా. రా, నువ్వు ఏ ఛాలెంజ్కైనా రమ్మన్నా. నువ్వు నీ అధికారాన్ని వదిలిపెట్టి రాజీనామా చేసి ఒక్కసారి బయటకు వచ్చి చూడు, నీ బతుకేంటో తెలిసిపోద్ది. నువ్వు నాకెవరో లేరని మాట్లాడుతున్నావు. 1924 నీ పరిస్థితి ఏంటో చూడు. నాకెవరున్నారో చూసుకో. ఇవాళ ఇంకా కావాలంటే నువ్వు రోడ్డుకు రా, నువ్వు రిజైన్ చేసి బయటికి రా. నీకెవరుంటారో నాకెవరుంటారో కూడా మనం తెలుసుకుందాం. నేను మీ మీడియా ముఖంగా నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసు డిపార్ట్మెంట్ వారిని అడుగుతున్నా, నా భూమి కాదు అంటే నా భూమి కాదని మీరు చెప్పండి. ఏ విధంగా కాదో మీరు ఒక లెటర్ ఇచ్చేయండి. నేను ఆ భూమి జోలికి రాను. లేదు మీ కంట్రోల్ తీసుకుంటారా తీసుకోండి. లేదు మీరు ఎమ్మెల్యే భూమి అని చెప్తారా, ఎమ్మెల్యేకి ఇచ్చేయండి పోనే మీరు. అంతేగాని మీరు చేష్టలుడికి కాకి డ్రెస్ వేసుకుని అతనికి తొత్తులుగా ఉద్యోగాలు చేయొద్దని చెప్పి మాత్రం నేను విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్. ఈ కార్యక్రమంలో చింతమనేని విముక్త దెందులూరు అనే కార్యక్రమంలోనే నా ఎజెండా నా ప్రయాణం ఉంటుంది. ఇవాళకి ఇది 3వ ప్రెస్ మీటు. ఇంకా 33 ప్రెస్ మీట్లు ఉన్నాయి. ప్రతి ప్రెస్ మీట్లోనూ చింతమనేని నీ గొడ్డలోడు తీసి ఉంచబెడతా. నువ్వు కాసుకో. నేను మీ ద్వారా మీకు ఇద్దరిని పరిచయం చేస్తా. న్యాయంపల్లిలో 2 ఎకరాలు ఉంది. ఈయన భూమి పక్కన వాళ్ళ గ్రావెల్ తవ్వుతున్నాడు. ఇంకో వారం 10 రోజుల్లో ఈయన చెట్లు కాపుకొచ్చినవి ఉంటే డంపర్లో వేసుకుని చెట్లు అడ్రస్ లేకుండా చేశాడు. ఖాళీ భూమిని పెట్టి ఇతని శాపం ఏంటయ్యా అంటే ఇతని భూమిలో గ్రావెల్ ఉంది. ఎవరి ఆస్తుల్లో అన్నా ఎవరి భూముల్లో అన్నా అతనికి పనికొచ్చే ఖనిజాలు ఏమన్నా ఉంటే దయచేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో అందరి ఆస్తులు కాపాడుకోండి. మీకు ఏ వ్యవస్థ సపోర్ట్ చేయదు. మీ భూములు ఏ విధమైన కబ్జాకైనా గురి కావచ్చు. దానికి ఇదిగో ఈ సాయి ఎగ్జాంపుల్. ఒక వారంలోనో 10 రోజుల్లోనో ఇతని భూమిలో గ్రావెల్ తవ్వుతాడు. ఆల్రెడీ అధికారంలోకి రాగానే ఇతని పొలంలో గ్రావెల్ తవ్వడానికి పామాయిల్ మొక్కలు తీసేసి డంపర్లో వేసిపోయి ఖాళీ భూమిగా చూపించి పెదవేగ ఎంఆర్ఓని ఉపయోగపెట్టి ఇతని భూమి ఇతందే కాదని చెప్పి నోటీస్ ఇప్పించిన గనుడు మన ఎమ్మెల్యే. ఎటువంటి కాగితాలైనా వస్తాయి. ఈ వ్యవస్థ పనిచేయదు. వ్యవస్థ అంతా కూడా
చింతమనేని తొత్తులుగా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరే కాపాడుకోండి, మీ ఆస్తులను మీరే కాపాడుకోండి. ఈ తగాదాలో ఇతని సోదరుని కూడా, ఇతని చెల్లెల్ని కూడా కోల్పోయాడు. ఈయన కోల్పోయి అన్నీ అయ్యాక ఇతని దగ్గరికి రాజీ కబూర్ చేస్తాడు. మళ్ళీ ఇతనికి ఇంకొక అలవాటు ఉంది. రాత్రిపూట ఒక పని చేస్తాడు, పగలో పని చేస్తాడు. రాత్రిపూట 10 దాటిన తర్వాత 3 గంటల వరకు పని చేస్తాడు. తెల్లారి ఏమీ తెలియనట్టు ఉంటాడు. ఈరోజు ఇవన్నీ చేసి తిరుపతిలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలో పెట్టుకుంటాడు. మొన్న 15 రోజుల క్రితం నాది రామన్నగూడెంలో భూమి ఉంటే దాని మీదకి పెనుబోయిన మహేష్ యాదవ్తో నా భూమి శివనాగరాజు యాదవ్ కౌలు చేస్తుంటే అతని దగ్గర కబూర్ చేసి నువ్వు ఆ భూమి తప్పుకో, నేను ట్రాక్టర్లు వేసుకుని దున్నేస్తా అన్నాడు. కబర్దార్, సిద్ధంగా ఉన్నా రా చూసుకుందాం అన్నాం. వెళ్ళిపోయాడు. భీముల్లో ఉన్నట్టు గొడ్లోడు తీసుకుని ఫోటో పెట్టాడు బీచ్లో ఉన్నట్టుగా. ఏమి వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ నాకేం సంబంధం లేదు. మళ్ళీ రాత్రి తెల్లవారులు కోడి పందాలు వేశాడు. ఈరోజు నేను ఈ కార్యక్రమం పెట్టానని తెలుసు, ఎక్కడో పెద్ద తిరుపతిలో గుండు పట్టించుకుంటున్నట్టుగా ఫోటో పెడుతున్నాడు. నేను చెబుతున్నా చింతమనేని, నీకులాగా దిగజారిపోయిన రాజకీయం నేను చేయను, నీకులాగా దిగజారిపోయి ప్రవర్తించను. నేను మగాడిలాగానే బతుకుతా. నీకు మళ్ళీ చాటు మాటున ఆడింగ్ పనులు చిల్లర పనులు చేయనని చెప్పి నీకు చెబుతూ నువ్వు ఒక పద్ధతిగా ఒక మనిషిగా మారు. నువ్వు సామాజిక భద్రత, సామాజిక సెక్యూరిటీ, ప్రజలకు ఏముందో చట్టబద్ధ పరిపాలన నువ్వు చెయ్యి. నీకు అందరూ కోఆపరేట్ చేస్తారు. నువ్వు ఇటువంటి పరిస్థితులే చేస్తే నువ్వు అధికారంలో ఉండగానే ప్రజా చైతన్యం తీసుకొచ్చి నిన్ను ఈ నియోజకవర్గం నుండి తరిమి కొడతా. నువ్వు మళ్ళీ దెందులూరు నియోజకవర్గంలో నీకు టిక్కెట్టు లేదు, పోటీ లేదు. పోటీ చేస్తే డిపాజిట్లు రావని చెప్పి అదేవిధంగా ఇంకో ఆయన ఉన్నారు, లేగల పెద్ద ఆయన, స్టేట్ బ్యాంకులో నుండి కాలర్లు పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. ఆయన అవుట్ సోర్సింగ్లో 82 నుండి పనిచేస్తుంటే ఆ పెద్ద ఆయనకు మనం ఇచ్చే గౌరవం అదా? నేను ఇతని తండ్రిని ఎప్పుడన్నా అసభ్యంగానో ఇంకోటో మాట్లాడానా? నా తండ్రి మీద దొంగతనం కేసు కట్టిస్తాడా? ఇన్ని జరిగి ఇన్ని నేను పోలీసు దృష్టిలో పెడితే పోలీసులు ఈ రోజుకి చేత కాక చేష్టలు ఉడిగి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సరికదా నా మీదకి వచ్చి నన్ను కట్టడి చేయాలని చూస్తున్నారు. నేను మీ మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నా, నా పొలానికి నేను సాగు చేసుకోవటానికి మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, నా ప్రాణం పోయినా నా పొలంలోకి నేను ఈరోజు వెళ్తా. మీరు ఏం ఆపితే ఆపుకోండి, అది నా పొలం, నా హక్కు. మీరు నన్ను ఆపడానికి పోలీసుకు కానీ ఎవరికి ఎటువంటి హక్కు లేదు. ఈ మీడియా సమక్షంలో చెప్తున్నా, ఇప్పుడు మేము కాలి నడక మీద నా భూమిలోకి మేము వెళ్తాం. వెళ్ళి చింతమనేని నిన్ను సవాల్ ఇసురుతున్నా, పట్ట పగల రోడ్లు నువ్వు పోసిన ఎట్లేస్తా, నీకు చేతనైతే వచ్చి ఆపుకో. ఇదే నా హెచ్చరిక, సవాల్. నేను ఇప్పుడు వెళ్తున్నా, రా చింతమనేని చూసుకుందాం. న్యాయవాదిగానే ఉన్నా. నేను దెందులూరు నియోజకవర్గ ఒక వ్యక్తిని. అక్కడ జరుగుతున్న వాటిని నేను ప్రశ్నిస్తున్నా. నా వృత్తే న్యాయవాది వృత్తి. నాకు ఆ ప్రశ్నించడానికి కూడా మిగతా వాళ్ళందరికన్నా నాకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాటిని నేను ఆ అవకాశాల ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. వ్యవస్థ నాశనం అవుతుంటే ఒక న్యాయవాదిగా 30 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తూ నేను కళ్ళు మూసుకుని పడుకోలేకుండా ఉన్నా. నేను ప్రశ్నిస్తున్నా. రాజకీయంలోకి వెళ్ళటం అనే కార్యక్రమం వస్తే అది కాలం నిర్ణయించుద్ది, అది నా చేతుల్లో కాదు. కాలం నిర్ణయించిన ప్రకారం నా భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. ఈరోజు నేనేమి చెప్పలేదు. అలాగే రేపు వచ్చే స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ దాంట్లో మీరు ఏ రకంగా అసలు ఏమీ చేయక్కర్లేదండి. మా నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎలక్షన్లకు అతన్ని తిరగమానండి. నేను చెప్పక్కర్లా, మీరు చెప్పక్కర్లా. మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇతన్ని తరిమి కొట్టడానికి. అవకాశం కోసం చూస్తున్నారు అంతే. ఆ అవకాశం వస్తే చాలు, ఏం చేయాలో మా నియోజకవర్గ ప్రజలు చేస్తారు. ముఖ్యంగా గళం ఉన్న వాళ్ళని ఎవరిని పార్టీలో ఉంచడు. ఆయనకు అభద్రతా భావం. ఆ అభద్రతా భావంలో అందరినీ పంపించాడు. నేను ఆఖరోణ్ణి. నేను అతనికి టికెట్ ఇవ్వద్దని చెప్పా. ఆ చెప్పింది మనసులో పెట్టుకున్నాడు. నేనేముంది, మన మిలిబాబు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎందుకు పంపాడు? ఆయన పార్టీలోనే ఉన్నాడుగా. ఆయన వ్యక్తిగా పెరుగుతున్నాడు, పెరగకూడదు. ఎవరు వ్యక్తిగా పెరిగినా తెలుగుదేశం పార్టీలో ఇతను ఉండనీడు. ఇతని జీవితం, ఇతని బతుకు, ఇతని అభివృద్ధి
తెలుగుదేశం పార్టీయే. అందుకే తెలుగుదేశం పార్టీని వదిలిపెడితే ఇతనికి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ ఇతన్ని దగ్గరికి రానిదు. ఇతని అభివృద్ధి అంతా పార్టీ కాబట్టి ఆ పార్టీని అడ్డం పెట్టుకుని బతికే కార్యక్రమంలో ఆ పార్టీలో ఎవరైనా ముందుకు వస్తుంటే వాళ్ళని ఏదో ఒక నెపంలో పార్టీ నుండి బయటకు పంపిస్తాడు. అదే కార్యక్రమం నాది కూడా. నా ఇల్లు పోనీ నేను ఎవరి దగ్గరైనా దొబ్బేశానా చూపించండి. నా పొలం, నేను వ్యవసాయదారుణ్ణి, నేను వ్యవసాయం చేసుకోవాలి. నా పొలంలోకి నేను వెళ్ళొద్దంటే వీళ్ళెవరు? పోనీ నా బదులు వీళ్ళెవరైనా వ్యవసాయం చేస్తే ఈ ఎస్పీ గారో పోలీసులో ఎంఆర్ఓ గారో చేసి పోనీ నా నపా నాకు ఇచ్చేస్తే, ఓ రెడ్డి గారు ఎవరో సాగు చేస్తున్నారు నా భూమి, ఆయన నాకు సంవత్సరానికి ఒక 20-25 బస్తాలు నపా ఇస్తున్నారు. పోనీ ఆ నపా వీళ్ళు ఇచ్చి నీ బదులు మేము చేస్తామయ్యా, ఎమ్మెల్యే గోల పెడుతున్నాడు అని చెప్పమానండి, వాళ్ళకే ఇస్తా. పోనీ వాళ్ళు చేయనప్పుడు నా ఆస్తిని నేను కాపాడుకుంటా. వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు వ్యక్తి సన్నద్ధం అయ్యి అతని కుటుంబ సభ్యుల్ని అతని ఆస్తిపాస్తుల్ని కాపాడుకోకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. నేను వారు ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, గార్పాటి సాంబశివరావు గారు లాంటి ఉద్దండులు ఈ నియోజకవర్గాలను పరిపాలన చేశారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడిని ఈ నియోజకవర్గంలో ఇప్పటికి నేనైతే చూడలా, మరి భవిష్యత్తులో కూడా చూడమనుకుంటున్నా. ఇది మా నియోజకవర్గం పరిస్థితి. నేనే కాదు, ప్రతి ఒక్కడూ పోరాటం చేయాల్సిందే. అందరం సంఘటితం అవుదాం, అందరం కలిపి చెయ్యి పట్టుకుని కదులుదాం, ఇతని యొక్క దుర్మార్గాలకి ఎదురొడ్డుదామని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ.